హిందూపూర్ నియోజకవర్గం పరిధిలో జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్లో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. బాల్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో 2 సిఐలు, 6 ఎస్ఐలు, ట్రాఫిక్ 30 మంది కానిస్టేబుళ్లతో ఏకకాలంలో రైడ్ చేయగా సరైన పత్రాలు లేని 35 బైకులు, 3 ఆటోలు, 1 కారుతో పాటు బెల్ట్ షాప్లో ఉన్న 20 లీటర్ల మద్యంను సీజ్ చేశారు. సడన్ సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ముందు డీటెయిల్ చెప్తే అప్పుడు ఎవరైనా పారిపోయే అవకాశం లేకపోతే ఇన్ఫర్మేషన్ అట్లా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సర్ప్రైజ్గా చెక్ చేస్తాము. మన సైబరాబాద్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం రెగ్యులర్గా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. దాని ప్రకారం చెక్ చేయడం జరుగుతాం. వల్ల వాళ్ళందరూ కూడా మేము విచారణ చేసేసి ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద ఎలాంటి కేసు లేదు, సత్పోతం ఉందని చెప్పి తీసేసినాం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మిమ్మల్ని కూడా తీసేయాలంటే మీరు సత్పోతంగా ఉండాలి. ఒక 2-3 సంవత్సరాల దాకా ఇలాంటి కేసు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే మీ అంతా కూడా విచారణ చేసి మిమ్మల్ని క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఇన్వాల్వ్ అయితే చాలా సీరియస్ ఉంటుంది యాక్షన్. నాట్ ఓన్లీ దొంగతనాలు, ఈవెన్ గొడవలు కూడా కొట్లాట చేసినా కూడా పోదు. ఏదో తెలియంతనంలో కొన్ని తప్పులు చేసి కానీ చేసిన తప్పులు మళ్ళీ మార్చుకొని మంచి ప్రవర్తనతో ఉండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినట్టు మీరు ఉండాలి. అంతే తప్ప మళ్ళీ మేము అదే జలసాగా తిరుగుతాం, గాంజాతో తాగుతాం, మా స్నేహితులతో తిరుగుతాం, వాళ్ళ డబ్బులు కావాలి, తల్లిదండ్రులు ఇస్తలేదని మళ్ళీ ఏదో దొంగతనాలకు పార్టిసిపేట్ చేసి టాయిలెట్ చేసేది ఉండదు. ఒకసారి కన్విక్షన్ వస్తే జీవితకాలం జైల్లోనే ఉంటాం. క్లోజ్ చేస్తారు. అన్వాంటెడ్ దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు, ఏదో పని చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కానీ కాలనీలలో గొడవలలో ఇన్వాల్వ్ కావడం, దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? మంచి ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా సిపి గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్వాంటెడ్ షీట్స్ అన్ని క్లోజ్ చేస్తాం. అందరూ మంచిగా వాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకేనా? తయారు కావద్దు. వాస్తవమైన మీ టోటల్ ఎంతోమంది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఉన్నారు. మీరు ఏదో విధంగా దారి తప్పారు. సరే, ఇప్పుడు ఆ దారి తప్పిన రియలైజ్ అయ్యి ఉంటే ఏం కాదు, మేము మీ పనులు చేసుకుని బతకండి. అది కాకుండా అన్నెసెసరీగా మళ్ళీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఓకేనా? సొసైటీలో కలిసిపోయి ఉంటే మీ మంచిగా ఉంటే, మీ మంచి ప్రవర్తనతో ఉంటే ఇన్స్పెక్టర్ గారు రికమెండ్ చేస్తారు, మేము షీట్ క్లోజ్ చేస్తాం. అదే కాకుండా మళ్ళీ అదే నేరాలు మళ్ళీ అట్లే చేస్తే తప్పకుండా మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.